ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంత అలక? నువ్వింకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తాయి. దానికే ఫీల్ అయితే ఎలా? ఒక కారణంతో గొడవ జరగడం వేరు, కావాలని గొడవ పెట్టుకోవడం వేరు మామా. ఇప్పుడు కావాలని ఎవరు గొడవ పెట్టుకున్నారు? ఇంకెవరు? మీ ఇద్దరు పెన్నిలు. నా మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతారు కదా. ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించినట్టు? మీ టీచర్ నిన్ను కొట్టిందని ఆ కోపాన్ని మా పిన్ని మీద చూపిస్తున్నావా? టీచర్ నన్ను కొట్టడానికి కారణం మీ పిన్నే. ఆవిడ కొంపలు అంటుకున్నట్టుగా నటించి నన్ను టీచర్ కొట్టేలా చేసింది. బాగుంది సీత, బాగుంది. నువ్వు మీ టీచర్ ఒకటిగానే, మా పిన్ని టీచర్ వేరువేరు కదా. మీరు గొడవపడి మా పిన్నినంటావే. ముందు గొడవ మొదలు పెట్టిందే ఆవిడ. నేను అన్న మాటలకు పెడార్థాలు తీసింది. కంట్లో చిన్న నీటి చుక్క కూడా రాకుండా ఓ అంటూ శోకాలు పెట్టింది. నువ్వు మా పిన్నిని అలా అనడం కూడా తప్పే కదా సీత. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అలాగే మాట్లాడతావేంటి మామా? ఆ పాపకు సుమతి అని మీ అమ్మ పేరు పెట్టడం కూడా తప్ప? ఆ పాప చదువుకి డబ్బులు ఇవ్వాలనుకోవడం నేరమా? అరే, ఒక చిన్న పాప దగ్గర కూడా లెక్కలు వేసుకుంటారా? గొడవయింది ఆ పాప గురించి కాదు, పిన్నికి పిల్లలు లేరు అని నువ్వు అనడం గురించి. నేను ఆవిడ్ని అవమానించాలన్న దురుద్దేశంతో ఆ మాట అనలేదు. సరే, నీ దృష్టిలో నువ్వు తప్పు చేయలేదు, వదిలే, జరిగింది మర్చిపో. అంటే నీ దృష్టిలో మీ పిన్ని కూడా తప్పు చేయనట్టేనా మామా? మీ టీచర్ నిన్ను కొట్టింది, ఆవిడ్ని నువ్వు తప్పు పడతావా? అలాగే మా పిన్ని నిన్ను తిట్టింది, నేను కూడా మా పిన్నిని తప్పు పట్టలేను కదా. తప్పు నాదైనా మీ పిన్నిదైనా సమర్థించడం తప్పే. మీరందరూ కలిసి మీ పిన్నిని ఇలాగే వెనకేసుకుని రండి. ఆవిడ ఏదో ఒక రోజు మీ అందరి నెత్తి మీద పెద్ద గుదిబండ పెడుతుంది. ప్లీజ్ సీత, ఇప్పుడు నాకు నీతో గొడవ పడే ఉద్దేశం, ఓపిక రెండూ లేవు. ఇది మన టైం, మన ప్రైవసీ టైం. ఏవేవో మాట్లాడి మన ప్రైవసీని పాడు చేయకు. పో మామా, నువ్వన్నీ ఇలాగే అవాయిడ్ చేస్తావు. అది అవార్డు కాదు, అవాయిడ్. నీకు నన్ను కలెక్ట్ చేయడం తెలుసు కానీ మీ పిన్నిని కలెక్ట్ చేయవు. అది కలెక్ట్ కాదు, కరెక్ట్. ఏదో ఒకటి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? సీత, నువ్వు కూడా నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. మరి ఇది మన ప్రైవేట్ టైం, అంటే పర్సనల్ టైం అని. పర్సనల్ టైం అంటే బెడ్ టైం అని. బెడ్ టైం అంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.